హలో గైస్, చూస్తున్నారు కదా, ఇది శ్రీవారి మెట్ల మార్గం. మనకి స్టార్టింగ్లోనే దర్శనానికి టోకెన్స్ ఇస్తారు. సో మనం లగేజ్ కూడా అక్కడే తీసుకుంటారు. లగేజ్ మనకి పైకి వచ్చేస్తే అక్కడ ఇచ్చేస్తే మనం చక్కగా నడుచుకుని వెళ్ళడం కాబట్టి లగేజ్ ఏదైనా ఉంటే అక్కడ ఇచ్చేస్తే మనం పైన మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ పాయింట్. అందరూ చక్కగా పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతున్నారు. శ్రీవారి మెట్ల మార్గం ఉదయం 6 గంటలకు ఓపెన్ అవుతుంది. అదే అలిపిరి మెట్ల మార్గం అయితే 4:30 నుంచి ఓపెన్లో ఉంటుంది. ఎప్పుడూ అలిపిరి నుంచే వెళ్తాం కదా, ఈసారి శ్రీవారి మెట్ల నుంచి వెళ్దామని చెప్పి శ్రీవారి మెట్ల దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇవి వచ్చేసి మొత్తం 2400 స్టెప్స్ ఉంటాయి. 2 అవర్స్లో మనం వెళ్ళిపోవచ్చు. అదే అలిపిరి అయితే 11 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 4 అవర్స్ ఈజీగా పట్టేస్తుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, మధ్యలో మండపం, కూర్చోవడానికి మండపాలు ఏర్పాటు చేశారు. చాలామంది అంటే నడుస్తాము, కొన్ని స్టెప్స్ ఎక్కుతాం. ఒక 300-400 స్టెప్స్ ఎక్కగానే ఆయాసం వస్తుంది, కూర్చుంటాం. ఇక్కడ చూస్తున్నారు కదా, దారిలో కోతులు చక్కగా వాటర్ తాగడానికి ట్యాప్ దగ్గర కూర్చుంది. భక్తుల కోసం ఏర్పాటు చేశారు ఈ ట్యాప్స్ అన్నీ కూడా, వాటర్ తాగడానికి భక్తులకి. మధ్యలో షాప్స్ అలా ఏముండవు. అలిపిరి నుంచి వెళ్ళేటప్పుడు అయితే చాలా షాప్స్ ఉంటాయి మధ్య మధ్యలో. ఇక్కడ మాత్రం షాప్స్ ఏమి ఉండవు మధ్యలో. డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్తే పైనే ఉంటాయి అన్నమాట. అలా మనం కింద తీసుకున్న టోకెన్స్కి 1200 మెట్టు దగ్గర స్టాంప్ వేసి చెక్ చేసి స్టాంప్ వేస్తారనమాట. అలా స్టాంప్ వేస్తేనే మనకి దర్శనానికి ఎలా ఉంటుంది. ఇక నడుచుకుంటూ వెళ్తుంటే కూడా మధ్యలో అంతా సీనరీ అంతా చాలా బాగుంటుంది నడుచుకుంటూ వెళ్తూ ఉంటే. ఇక మనం మొత్తానికైతే 2300 మెట్ల దగ్గరికి వచ్చేసాము. ఆల్మోస్ట్ మనం అయిపోయింది, ఫినిష్ చేసేసాం అనమాట. సో ఇక పైకి రాగానే ఇక్కడ చూస్తున్నారు కదా, షాప్స్ ఉంటాయి కొంచెం పైన. మనం వెళ్ళిపోయి గబగబా ఆ షాప్స్ దగ్గరికి గ్లూకోన్ డి తీసుకున్నాం అనమాట. అది తాగేసాము హ్యాపీగా. చాలా దాహం వేస్తుంది, మధ్యలో తాగొచ్చు, వాటర్ ఉంటాయి, వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. ఇక ఫైనల్గా ఇది నా దర్శనం టికెట్.